హలో అండి, హాయ్. ఆయిల్ వేసుకుంటానండి. పన్నీర్ చేస్తాను. ఇది వచ్చి టమోటో, ఆనియన్, గార్లిక్, అల్లం అండి. మిక్సీకి వేసి పేస్ట్ చేసుకున్నాను. ఇది వచ్చి కస్తూరి మేతి అండి. ఇది కస్తూరి మేతి. ఇది కొత్తిమీర. ఇది వచ్చి పన్నీర్ అండి. పన్నీర్ ముక్కలు ఇవి వచ్చి పన్నీర్ ముక్కలు. ఇవి కావాల్సిన మసాలాలు ఇక్కడ ఉందండి. కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అంతా. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇది వచ్చి చపాతీ పిండి అండి. రోటీలు చేయాలి. కడిగి పెట్టుకుంటాం నేను. ఇవి జీలకర్ర వేగింది కదండి. ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకున్నాం. మంచిగా కలుపుకోవాలండి. పులుసు దగ్గరికి అయ్యేంత వరకు ఈ నీళ్ళంతా వెళ్ళిపోవాలా. కస్తూరి మేతి ఉంది. ఇప్పుడే వేసేస్తాను. వేసిపోతుంది. ఇప్పుడు కూడా కొంచెం కారము అన్ని మసాలాలన్నీ వేసేద్దాం. సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. పసుపు వేసినానండి. ఇప్పుడు ధనియాల పౌడరు, చిల్లీ పౌడరు. ఇది కారం ఎక్కువ తింటారు. కొంచెం గరం మసాలా. ఇంతేనండి. ఇదంతా బాగా దగ్గరికి రావాలా. బాగా దగ్గరికి వచ్చేంత వరకు వేసుకోవాలండి. ఇది మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా. ఇది రోటీకి బాగుంటుందండి. రోటీకి బాగుంటుంది. ఎక్కువ రోటీకి బాగుంటుంది పన్నీర్ మసాలా. చాలా రకాలు చేయొచ్చండి దీంట్లో. చిల్లీ పన్నీర్ కూడా బాగుంటుంది. బాగా దగ్గరికి వచ్చేసిందండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసేద్దాం. ఆలు ఫ్రై చేయమని చెప్తున్నారండి. వాళ్ళు ఆలులు వేసేసింది. ఫోన్ చేసి పోలేదు. ఆఫీస్లో ఉన్నారు. ఇంట్లో ఎవరు లేరు. అందుకే ఇది పన్నీర్ గ్రేవీ చేసేస్తాను. పన్నీర్ గ్రేవీ రైతి. తొందరగానే అయిపోతుందండి. ఫాస్ట్గానే అయిపోతుంది. లేట్ ఏమవుతుంది ఈ కర్రీ. ప్లీజ్ అండి, నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి. రేపు మా పిల్లలు కూడా వస్తున్నారు. స్కూల్ లీజులు అయిపోతూ వస్తాను కదా, అందుకని వచ్చిపోదామని వస్తున్నారు. మా ఇంటి నుంచి వచ్చేంత వాళ్ళు రేపు వస్తారు. మన్నాడు ఒకరోజు లీవ్ తీసుకుంటాం. ఎందుకంటే పిల్లలు కూడా బయటకి తీసుకో బాగా కదా, అందుకని
నిన్న సండే కదా, నేను మార్కెట్కి వెళ్ళేసి వచ్చానండి. కొంచెం పని ఉంటే కొన్ని సామాన్లు తీసుకోవాల్సి ఉంటే ఇది బాగా వేసిందండి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుందాం. ఎక్కువ తిక్కు కావాలంటే తిక్కుగా చేసుకోవచ్చు, కొంచెం పలుచగా కావాలంటే పలుచగా కూడా చేసుకోవచ్చు అండి. ఎక్కువ పలుచగా ఉండే బాగుండదు, ఎక్కువ తిక్కుగా ఉండే బాగుండదు. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేద్దాం. ఇంతేనండి. కొత్తిమీర కూడా వేసేద్దామండి. ఉండే కొత్తిమీర కూడా అయిపోయిందండి కూర. ఇంతేను, ఇంకొక 5 నిమిషాలు ఉడికిచ్చేసి ఆఫ్ చేసేయటం. నేను చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా వచ్చే ఉంటుంది. నా పద్ధతిలో ఇలా చేస్తానండి. అంటే చాలా రకాలుగా చేయొచ్చు. కాజు పన్నీర్ చేయొచ్చు, పాలక్ పన్నీర్ చేయొచ్చు, చిల్లీ పన్నీర్ చేయొచ్చు, ఇలాగా బఠానీలు వేసి పన్నీర్ వేసి చేయొచ్చు. చాలా రకాలుగా చేయొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. క్యాప్సికమ్ పన్నీర్ చేయొచ్చు, ఆలు పన్నీర్ వేసి చేయొచ్చు. చాలా రకాలుగా ఉంటాయండి. చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. ట్రై చేసి చూడండి, టేస్ట్గా ఉంటుంది. నేను నార్మల్ పన్నీర్ అండి ఇప్పుడు చేసింది. ఎందుకంటే కాజు అవి ఏం లేవు, ఖాళీ అయిపోయినాయి. చెప్పాలి, వాళ్ళకి చెప్తే తెప్పిస్తారు. ఇంట్లో సామాన్లు కూడా అయిపోయింది, ముందుగా ఉంది. చెప్పినాను తీసుకొస్తాను ఆంటీ అని చెప్పినారు. అన్నీ సరుకులన్నీ నెలకోసారి తెచ్చిస్తారండి. కూరగాయలు మాత్రము రోజు తెచ్చిస్తారు. ఇలాంటి పుళ్ళు, మసాలాలు, ఆయిల్లు, పిండిలు అట్లాంటివన్నీ నెలకోసారి తెచ్చేస్తారండి. సరేనండి, బాయ్. ఈవినింగ్ టైం అండి చేస్తూ ఉండేది. నేను ఫస్ట్ రావటమే ఇక్కడికి వచ్చినాను. ఇంకా 2 నెలలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేయించుకుంటారేమో తెలియదు. సరేనండి, బాయ్ అండి. ఈ రోజుకి ఇంతేనండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. మా పిల్లలు వస్తున్నారు కదా, అది మైక్ కూడా తెప్పించుకుంటానండి. వాళ్ళ చేత ఆర్డర్ పెట్టించుకుంటాను. బాగా సౌండ్ వస్తుంది. ఇదో నాకు చేత వచ్చి రాక చేస్తానండి. సరేనండి, ఈ రోజుకి ఇంతేనండి. బాయ్ అండి.